ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి 200 ఓట్లతోనే గెలిచింది. తర్వాత రాజీనామా చేసి తెలంగాణ గురించి 80,000తో గెలిపించింది తెలంగాణ బిడ్డలు. 80,000తో 3 నెలల్లో కలగర్పించినారు. తెలంగాణ వచ్చిందా? ఏమైనా సాయం చేసి ఎందుకు వేసింది 80,000? అంటే తెలంగాణ సెంటిమెంట్ గురించి చేసింది. మీరు ఎన్ని బై ఎలక్షన్స్ పెడతా పోయినా కానీ తెలంగాణ పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ అంశం అనేది ఓడిపోవద్దు అనేసి కాంగ్రెస్ కూడా వ్యతిరేకం చేసి అమ్మగారికి తెలుసుకునే విధంగా. ఎందుకంటే సీమాంధ్రులు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదు, తెలంగాణ అంశం లేదు, ఆ ఉద్యమం బలహీన పడిపోయింది, కాంగ్రెస్ వచ్చేసింది అని అంటారని అందరూ కూడా మరి టీఆర్ఎస్ చేసినందుకు నీకు 80,000 ఓట్లు వచ్చినాయిరా. 2 నెలల్లో 200 ఓట్లతో గెలిచినవి. 3 నెలల్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే 80,000 ఓట్ల మెజార్టీ ఏం చేసినావు? నీ అయ్యా నువ్వు మీ కుటుంబం తలవారు చూపిరా. నువ్వు వాడు స్థానికుడువా? కరీంనగర్లో ఏ మంత్రి అయినావు? సిద్దిపేట హరీష్ రావు ఎమ్మెల్యే అవుతాడు. నేను ఎంపీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉండే నాకు కూడా. తర్వాత మంత్రిగా ఎదిగాడు. మరి మెదక్ జిల్లా ఉన్నవారే బాబు హరీష్, నువ్వు కాదే. అట్లనే ఇక్కడ వినోద్ అనేటోడు ఒకసారి మా ఆయన ఎంపీ ఉండే, ఇక్కడ పుట్టినోడు, అడ్వకసీ బాగా చదివిన మంచిగా పిల్లగాడు పాపం, వాళ్ళ కుటుంబంలో పుట్టినోడు. మరి కరీంనగర్లో ఎంపీ అయ్యిందిగా. నీకు మీ కుటుంబానికి మీ చుట్టాలకు పక్కాలకు ఎవరికి వర్తించని రూలు స్థానికత అనేది నీకు వర్తించాడు. నేను స్థానికుడు కాదా? కేవలం నేను వచ్చినందుకే కదరా బాబు మీ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నా.